దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 150. అశ్విన్ ఆనంది మధ్య చక్కటి సీన్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమర్ నందితని ఎత్తుకుని తీసుకుని వెళ్తుంటే, నన్ను మోసుకుంటూ వెళ్ళటానికి నువ్వేమీ 20 సంవత్సరాల యువకుడివి కాదు. నేను 18 సంవత్సరాల పడుచు పిల్లని కాదు. అన్నీ చక్కగా జరిగి ఉంటే ఈ పాటికి మనకి ఓ మనవడో మనవరాలు పుట్టి తాతయ్య నాయనమ్మ అయ్యేవాళ్ళం అని అంటుంది. మనకి ఎంతమంది మనవళ్ళు మనవరాలు పుట్టినా మనం ఎప్పుడూ రొమాంటిక్ కపుల్స్ మేలే అంటూ నవ్వుతూ తన్ని అరుగు మీదకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఏంటి ఈ ఓవర్ యాక్షన్? నన్ను ఎత్తుకుని రాకపోతే నేనొచ్చి కూర్చునేదాన్ని కదా అంటూ నీలుగుతుంది నందిత. నువ్వొచ్చి కూర్చోలేక వాటిని తొక్కి నడుము విరగొట్టుకున్నావే అనుకో, తర్వాత నా కోడలు నీకు చేయలేక చావాలి అని అంటాడు. ఓహో, ఎక్కడ నీ కోడలికి కష్టమవుతుందని చెప్పేసి ఇప్పుడు నన్ను మోసుకుంటూ వచ్చావా అంటూ కోపంగా అడుగుతుంది. కోడల కోసమే కాదులే, నీ మీద ప్రేమతో కూడా మోసుకుంటూ వచ్చాను అంటూ అమర్ తన పక్కన కూర్చుంటాడు. ఇదేంటి నువ్విక్కడే కూర్చున్నావు అని అడుగుతుంది నందిత. పాత రోజుల్లో మనం రోజు ఇలా అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం. నువ్వు నాతో ముచ్చట్లు పెడుతూని నా ఒడిలో తలపెట్టి పడుకునేదానివి. ఇప్పుడు కూడా కాసేపు ఇలా ముచ్చట్లు పెట్టుకుందాంలే అని అంటాడు తన చేతిని చేతుల్లోకి తీసుకుని. ఆ క్షణం అమర్ కోరికని కాదనలేక నందిత కూడా మౌనంగా ఉండిపోయి ఏవో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక నడుము నొప్పి పట్టిన ఆనంది మంచం మీద వెలికిలిగా పడుకొని, త్వరగా బామ్ తీసుకొని రాయమ్మా అంటూ పిలుస్తుంటే, అశ్విన్ పెయిన్ కిల్లర్ బామ్తో అక్కడికొచ్చి, పెయిన్ ఎక్కడో చెప్పు అని అడుగుతాడు. ఇదిగో ఇక్కడ అంటూ తన చీర కొంగు తొలగించి నాభి దగ్గర నడుము పాటని చూపిస్తుంది. అది చూడగానే అశ్విన్ ఇబ్బందితో షేక్ అవుతుంటే, ఏంటి అమ్మా, బామ్ రాయకుండా నా నడుము వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది అశ్విన్ ఫీలింగ్ని అర్థం చేసుకోలేక. నేను రాయను, నువ్వే రాసుకోపో అంటూ బామ్ తన చేతిలో పెట్టి వెళ్ళబోతుంటే, ఆనంది అశ్విన్ చేపట్టుకుని ఆపి, నేనిక్కడ పెయిన్తో ఇంతగా బాధపడుతుంటే నువ్వు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి అమ్మా అని అడుగుతుంది అమాయకంగా. నన్ను వదిలే, నువ్వే రాసుకోవే అని అంటాడు. నేను నిన్ను వదల, నువ్వే బామ్ రాయాలి, లేకపోతే నొప్పితో ఇలాగే ఇబ్బంది పడతాను. నేను ఇబ్బంది పడాలంటే నువ్వు వెళ్ళిపో అని అంటుంది అశ్విన్ చేని వదిలేసి. అబ్బా రాక్షసి, చంపుతున్నావు కదే అంటూ వచ్చి తన దగ్గర కూర్చొని తన నడుము వైపు చూసేసరికి నడుము మధ్యలో తన అందమైన బ్యూటీ స్పాట్ కనువిందుగా కనిపిస్తుంటుంది. దాన్ని చూస్తుంటే ఎక్కడ కంట్రోల్ తప్పుతానా అన్నట్టుగా అశ్విన్ పరిస్థితి ఉంటుంది. త్వరగా రాయి, ఎక్కడా పెయిన్ అంటూ పెయిన్ ఉన్న దగ్గర చేయి పెట్టి చూపిస్తుంది. సరే అని కొంచెం బామ్ తీసుకుని తనకి పెయిన్ ఉన్న దగ్గర వేలతో శుతిమెత్తగా తాకాడు. అప్పటి వరకు నొప్పితో బాధపడుతున్న ఆనందిలో ఆ నొప్పి ఎగిరిపోయి తీయని బాధ మొదలవుతూ ఒక్కసారిగా అశ్విన్ స్పర్శతో తన ఒళ్ళు జల్లుమంటుంది. కానీ అశ్విన్ తన ఫీలింగ్స్ని గమనించకుండా అతనున్న ఫీలింగ్స్తో అతను ఇబ్బందిగానే పెయిన్ బామ్ రాస్తుంటాడు. అబ్బాయమ్మా, నువ్విలా చేయి వేస్తేనే నా నరాలు జిమ్మంటున్నాయి. అదే మొత్తం నా మీద పడితే ఇంక నేను అసలే ఆగనేమో అని మనసులో అనుకొని, ఇంకొంచెం గట్టిగా రాయమ్మా, పెయిన్ బాగా ఎక్కువగా ఉంది అని అంటుంది ఆ స్పర్శకి తనకి మత్తుగా అనిపిస్తూ. సరే అని ఇబ్బంది పడుతూనే తన నడుము మధ్యలో ఉన్న బ్యూటీ స్పాట్ని కొంటెగా చూస్తూ బామ్ రాస్తుంటాడు. ఆ చూపులు ఆనంది కూడా గమనించి, యమ్మని లైన్లో పెట్టుకోవాలంటే ఇదే మంచి అవకాశం అని అనుకొని అక్కడి నుండి ఇంకొంచెం పక్కగా వచ్చి బామ్ రాయమ్మా అని అంటుంది మత్తెక్కిన కళ్ళతో కైపుగా చూస్తూ. తన నడుము తాకే కొద్దీ అశ్విన్లో కూడా ప్రకంపనలు కలుగుతుంటే తన మాటని కాదనలేక సరే అంటూ తను చెప్పిన చోటల్లా బామ్ రాస్తుంటాడు. ఆ స్పర్శ తనకి మధురంగా అనిపిస్తుంటే అశ్విన్ చేయి పట్టుకుంటుంది. అశ్విన్ అనుమానంతో తన మొహంలోకి చూస్తాడు. వెంటనే తను మామూలుగా మారిపోయి, ఇంకాస్త పక్కకి అమ్మా
అంటూ అశ్విన్ చేయిని తన నడుము మడతల మీదకి జరుపుకుంటుంది. ఇక్కడ ఆనందికి అక్కడ తన నడుము మడతలు తాకిన అశ్విన్‌కి ఒక్కసారిగా హై స్పీడ్‌లో షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. కానీ తన మనసులో కలుగుతున్న మార్పులకి బయట పడనివ్వకుండా ఆనంది దాచే ప్రయత్నం చేస్తూనే అశ్విన్ ఎక్స్‌ప్రెషన్‌ని గమనిస్తూ "అందుకే నాకు బాంబ్ రాయనన్నావాయమ్మా" అని అనుకొని నవ్వుని బయట పడనివ్వకుండా పెదాల మధ్య బంధించి నవ్వుకుంటూ ఉంటుంది. తనని తాకే కొద్దీ అశ్విన్‌లో తాపం పెరుగుతుంటే ఒక్కసారిగా అశ్విన్‌ని మీదకి లాక్కుంటుంది. రావటం అశ్విన్ వచ్చి తన పరువాల మీద పడేసరికి అతని నరాలు ఇంకాస్త జల్లుమంటాయి. ఆనంది మీద పడిన అశ్విన్ నడుం చుట్టూ చేతులు వేసి బంధించుకొని చిరునవ్వు చిందిస్తూ చూస్తుంటుంది. అందంగా నవ్వుతున్న తన పెదవులు ఊరిస్తూ కనిపిస్తుంటే అశ్విన్ ఇంకా ఆగలేకపోతుంటాడు. ఆనందిలో తీయని బాధ ఎక్కువవుతూ అశ్విన్ తల వెనుక చేయి పెడితే గుంజుకున్నట్టుగానే వచ్చి తన పెదవుల మీద టచ్ చేసి ముద్దు పెడుతుంటాడు. ఆనంది ఆ ముద్దుకి పరవశించిపోతూ అశ్విన్ తల వెనుక పెట్టిన చెయ్యిని ఇంకాస్త అదుముకుంటూ ఉంటే అశ్విన్ ముద్దులో లోతును పెంచుకుంటూ వెళ్తుంటాడు. ఆనంది ఆ ముద్దుకి పరవశించిపోతూ మత్తుగా కళ్ళు మూసుకుంది. కానీ కొద్దిసేపటికి అశ్విన్‌కి సడన్‌గా తన ఉనికి గుర్తొచ్చి తన పెదవుల్ని వీడతాడు. ముద్దుకి బ్రేక్ పడేసరికి ఆనంది నెమ్మదిగా కళ్ళు తెరిచి మీదనే ఉన్న అశ్విన్ చూస్తూ "ఏమైంది అమ్మా" అని అడుగుతుంది. ఒక్కసారిగా అశ్విన్ ఆ మత్తులో నుంచి తేరుకొని తన పక్కకు ఒరిగాడు. మీద నుండి అశ్విన్ వెళ్ళిపోయేసరికి తన మొహం నిరాశగా మారిపోతూ "ఏమైందంటే అలా వెళ్ళిపోయావేంటి అమ్మా" అని అడుగుతుంది. "రాక్షసి, నన్ను మత్తులోకి తీసుకెళ్ళి మాయ చేయాలనుకుంటున్నావా?" అంటూ కాస్త సీరియస్ అవుతాడు. "ఇప్పుడు ఏమైంది అమ్మా? మత్తు మాయ అనటానికి నేను నీ పెళ్ళాన్ని కానీ పరాయిదాన్ని కాదు కదా" అని అంటుంది. "నా పెళ్ళానివైనా సరే నాకు దూరంగా పడుకో" అంటూ తనకి దూరం జరుగుతాడు. "అది కాదు అమ్మా" అంటూ ఆనంది ముందుకు జరిగి "నువ్వు నా నడుము మీద వేలితో తాకుతుంటే భలే ఉంది అమ్మా. ఇంకా అదే నా నడుము మీద ముద్దులు పెట్టావే అనుకో ఇంకా పిచ్చెక్కుతుంది. ఒకసారి అలా నా నడుము మీద ముద్దులు పెట్టవా?" అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది. "ఓయ్! ఏంటిది? జెట్ స్పీడ్‌లో ఉన్నావు. ముందు నీ కోరికలకి కళ్ళెం వెయ్యి" అని అంటాడు. "ఎందుకు వేయాలి? నేను వేయను" అంటూ ముందుకొచ్చి అశ్విన్ మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ ఉంటే వామ్మో! నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ తనలో పైత్యం ఎక్కువవుతుంది అని అనుకొని "వదలవే రాక్షసి" అని అంటాడు. "ఏంటి అమ్మా? ఆడపిల్లైన నాకు నేనుగా ఇంత తొందర పడుతున్నా కూడా నువ్వు అలా చేస్తావు" అంటూ అశ్విని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది. "వదలమని చెప్పానా?" అంటూ అశ్విన్ తన బందీఖానా నుంచి బయటపడాలని చూస్తున్నా "ఇవాళ మనకి మొదటి రాత్రి జరగాల్సిందే. అస్సలు వదలను" అంటూ అశ్విని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ ఉంటుంది. "ఇలాంటి కార్యాలు చేసుకోటానికి ఒక ముహూర్తం అనేది ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కలవకూడదు. నన్ను వదులు" అంటూ తనకి దూరం జరుగుతాడు. "అయితే మన శోభనానికి ఎప్పుడు ముహూర్తం పెట్టించుకుందాము?" అని అడుగుతుంది. "నన్ను మొదటిసారి ఎప్పుడు చూశావు?" అని అడుగుతాడు. "ఎందుకు?" అని అడుగుతుంది. అడిగిన దానికి కరెక్ట్‌గా సమాధానం చెప్తే వెంటనే అమ్మతోనూ, బామ్మతోనూ మాట్లాడి మన శోభనానికి త్వరలో ముహూర్తం పెట్టిస్తాను అంటూ ఆనందికి పరీక్ష పెడతాడు. "అవునా?" అంటూ సంతోషపడుతూ "అయితే నిన్ను ఎప్పుడు చూశాననేది ఈజీగా చెప్తాను" అంటూ గతంలోకి పోయి ఆనంది మందుమత్తులో అశ్విన్ కార్‌ని యాక్సిడెంట్ చేయటం, అశ్విన్ తన చెంపలు వాయించి జైల్లో పెట్టడం గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు నొప్పి కలుగుతున్నట్టుగా 2 చెంపల మీద చేతులు పెట్టుకొని, "నీ కారు యాక్సిడెంట్ చేసినప్పుడు నన్ను కొట్టావు కదా! అప్పుడు" అని అంటుంది. "అనుకున్నాను నువ్వు అదే చెప్తావని" అంటూ తన తల మీద చిన్నగా ఒకటి కొడతాడు. ఆ కొట్టిన చోట రుద్దుకుంటూ "అప్పుడే కదా ఫస్ట్ టైం మనం ఇద్దరం కలిసింది" అని అంటుంది అమాయకంగా. "కాదు, అంతకంటే ముందే మనిద్దరికి బాగా పరిచయం ఉంది. అది నీకు గుర్తొచ్చినప్పుడే మన శోభనం. అప్పటి వరకు నీ రొమాంటిక్ తిక్క వేషాలకి ఫుల్ స్టాప్ పెట్టు. గుడ్ నైట్" అని చెప్పి అవతలకు తిరిగి దుప్పటి తన్ని పడుకుంటాడు. అశ్విని మాటలకి ఆనంది తలగోక్కుంటూ
అంతకుముందు ఎప్పుడూ నేను యమ్మని చూడలేదే అని ఆలోచిస్తూ ఉంటుంది. చైతన్యకి గుర్తొచ్చినట్టుగా ఆనందికి కూడా ఆ జ్ఞాపకాలు ఇక్కడే గుర్తు రావాలి. ఈ ఊరు దాటి వెళ్తే ఇక తనకు మళ్ళీ గుర్తుకు రావు. కానీ గుర్తొచ్చేలా ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు అశ్విన్ అటువైపుగా తిరిగి పడుకొని పోయి. ఆనంది ఎప్పుడా అంటూ ఆలోచిస్తుంది కానీ తనకేమీ గుర్తు రావడం లేదు. ఇక మల్లెపందిరి కింద అరుగు మీద నందిత అమర్తో ముచ్చట్లు పెడుతూ నిద్రకు వాలిపోయి అరుగుకు ఆనుకొని కళ్ళు మూసుకుంటే అది చూసి అమర్ నవ్వుతూ తన్ని ఒడిలోకి తీసుకుని చక్కగా పడుకోబెట్టుకున్నాడు. ఈ అరుగు మీద నాతో ముచ్చట్లు పెడుతూ కూర్చుంటే చాలు, ఎప్పుడు ఇలాగే నిద్రపోయేదానివి అంటూ ఒడిలో ఉన్న తన తల నిమురుతూ మరో చేత్తో తన భుజం మీద జో కొడుతూ కూర్చుంటాడు. మరి కాసేపటికి తన్ని అలా ఒడిలో పడుకోబెట్టుకొని జో కొడుతూనే అమర్ కూడా అరుగుకి ఆనుకుని నిద్రపోతాడు. మార్నింగ్ 5 అవుతుండగా ఆ ఇంట్లో ఒక గోలతో అందరికీ మేలుకో వస్తుంటుంది. ఏయ్ చుంచు మొహమడా, మాటలు మర్యాదగా రానివ్వు అంటూ శివంగి చైతన్య మీద ఫైర్ అవుతుంటే, నాది చుంచు మొహం అయితే నువ్వు ముంగీస్ మొహం దానివే అంటూ చైతన్య కూడా శివంగి మీద ఫైర్ అవుతుంటాడు. ఇద్దరివి ఎదురెదురు రూములు కాబట్టి ఎదురెదురుగా నిలబడి బీభత్సంగా గొడవ పడుతుంటారు. అందరికీ ఆ గొడవ బ్యాక్గ్రౌండ్ లాగా వినిపిస్తూ మేలుకో వస్తుంటుంది. ముందుగా మల్లెపందిరి కింద ఉన్న జంటను చూస్తే ముందుగా నందిత ఆ గొడవకు మేలుకుంటూ కళ్ళు తెరిచేసరికి తను అమర్ ఒడిలో పడుకోవటం చూసి ఇబ్బంది పడుతూ ఫాస్ట్గా లేచి కూర్చుంటుంది. అప్పటికే వాళ్ళ గొడవకి మేలుకో వస్తున్న అమర్కి ఒడిలో నుంచి నందిత లేవటం ఇంకా పూర్తిగా మేలుకుంటూ కళ్ళు తెరిచాడు. ఇదేంటి, నన్ను ఇలా పడుకోబెట్టుకున్నావు, నన్ను లేపొచ్చు కదా అంటుంది నందిత. లేపితే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని పడుకోబెట్టుకున్నానులే అని అమర్ అంటూ ఉండగా వాళ్ళ గొడవ పెద్దగా కావటం వినిపిస్తుంటుంది. ఏంటా గొడవ అని అడుగుతుంది నందిత. అర్థం కావట్లా, మన కూతురు అల్లుడు ఏదో గొడవ పడుతున్నారు, చూద్దాం పదా అని ఇద్దరూ అక్కడి నుంచి వస్తుంటారు. ఇక వాళ్ళ గొడవకి అశ్విన్ కూడా మేలుకొని చూసేసరికి ఆ చిన్న మంచంలో ఆనంది బొమ్మతో సహా అశ్విన్ ఛాతిని సగం ఆక్రమించుకొని పడుకొని నిద్రలో ఉంటుంది. తను అలా పడుకోవటం చూసి అశ్విన్ కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ తన తల మీద ముద్దు పెట్టుకుంటాడు. గొడవ పెద్దగా అవుతుండేసరికి ఆనంది కూడా మేలుకుంటూ, ఏంటి అమ్మా ఆ గొడవ అంటూ బొమ్మ పట్టుకొని నిద్ర కళ్ళు నలుపుకుంటూ కూర్చుంటుంది. అశ్విని కూడా లేచి కూర్చొని, నీ అన్న అక్కడ నా చెల్లిని వేగనీయట్లేదనుకుంటా, అసలు మీ అన్న సంగతి చెప్పాలి పదా అంటూ అశ్విన్ అంతలోనే కోపం తెచ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటాడు. అమ్మో, చెల్లెలి మీద సెంటిమెంటుతో ఈ అమ్మ మా అన్నని తిట్టిపోసేలాగా ఉన్నాడు అని అనుకొని ఆనంది కూడా మంచం దిగి వెళ్తుంటుంది. ఈ రెండు జంటలు అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే దమయంతి గారు ముత్యాలు వాళ్ళ గొడవ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళ గొడవ విని దమయంతి గారు తలకాయ పట్టుకుంటే, ఎవరో ఒకరు తగ్గంటమ్మా అంటూ ముత్యాలు ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ రూమ్లో ఉన్న వస్తువులు ఆ రూమ్కి, ఆ రూమ్లో ఉన్న వస్తువులు ఈ రూమ్లోకి ఒకరి మీద ఒకరు విసిరేసుకునేసరికి అక్కడ వస్తువులు చల్లా చెదురుగా అందరి కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని అక్కడ అందరికీ అర్థమవుతుంది. ఏంటి శిరీష మీ గొడవ అంటూ నందిత సీరియస్ అవుతుంటే, కనిపించట్లేదమ్మా, ఈ రాక్షసుడు శిరీష మీద వస్తువులు విసిరేస్తూ ఏడిపిస్తున్నాడట్టుంది అంటాడు అశ్విన్. నాకంటే ముందే నీ చెల్లెలే నా మీదకి ఫ్లవర్ వాజ్ విసిరేసింది, కావాలంటే కింద చూడు అంటాడు చైతన్య. అతను ముందు నా మీదికి పిల్లో విసిరేశాడన్నయ్య, అందుకే నేను ఫ్లవర్ వాజ్ విసిరేశాను అంటూ శివంగి కంప్లైంట్ లాగా చెప్తుంది. పిల్లోని విసిరేశాను, పెద్ద తాటి ముద్దు తెచ్చి నీ మీద విసిరేయలేదు కదా అంటాడు చైతన్య. ఏహే, ఆపని మీ గోల, అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అని అడుగుతుంది దమయంతి గారు. రాత్రి అరటి తొక్కలు తొక్కి చూసుకోకుండా నేను తన మీద పడ్డాను బామ్మ, కానీ ఈ శివంగి కావాలని నేను తన మీద పడ్డానని రాత్రి నుంచి నాతో యుద్ధానికి దిగుతుంది అంటాడు చైతన్య. అరటి తొక్కలు అనగానే దమయంతి గారు ముత్యాలు తమాయించుకోవటం అశ్విన్ కంట పడుతుంది. ఓహో, అలానా, అలా అయితే శివంగి మీదకి గొడవకు పోవాల్సిందే
అంటుంది ఆనంది అన్నకి సపోర్ట్ చేస్తూ. అంతా నా చెల్లెలిది తప్పు అని మాట్లాడతావేంటి? అరటి తొక్కల వంకతో నిజంగానే నీ అన్న నా చెల్లెలి మీద పడి ఉంటాడు అంటూ అశ్విన్ ఆనంది మీదకి గొడవకు దిగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.